తెలంగాణలో గోదావరి కృష్ణా పరివాహక ప్రాజెక్టులకు వరద స్థిరంగా కొనసాగుతుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో అన్ని జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. ఇక ముందు జాగ్రత్తగా ప్రాజెక్టుల నుంచి దిగువకు వదులుతున్నారు. భారీ వరద దృష్ట్యా పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. శ్రీశైలం జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయం నుంచి 2,41,345 క్యూసెక్కులు శ్రీశైలానికి వస్తుంది. ఇక జూరాల 32 గేట్లు ఎత్తి శ్రీశైలం జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్కు వరద పోటెత్తడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, ఏదైతే ప్రాజెక్ట్ లో ఉన్నాయో ప్రాజెక్టులు అన్నిటి కూడా జలకళ అయితే సంతరించిందని చెప్పుకోవచ్చు. ఏదైతే గత 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి అటు తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయని చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి గోదావరికి ప్రవాహం ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏదైతే ఉందో దానికి ఎగువ నుంచి వస్తున్న వరదతో కూడా పూర్తిగా జలాశయాలు నిండిపోయి దీంతో కూడా పూర్తిగా నిండిపోతుందో కూడా అధికారులు సామర్థ్యానికి మించినటువంటి వరద ఉండడంతో కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వరద అన్నిటి కూడా దిగువ విడుదల చేస్తున్నారు. దీంతో కూడా ఏదైతే ప్రజల భద్రత దృష్ట్యా కూడా ఏదైతే ఈ వరద ప్రవాహ ప్రాంత ప్రజలందరినీ కూడా అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారు. దీంట్లోనే ఇటేపు శ్రీశైలానికి ఉన్నటువంటి పూర్తిగా 10 గేట్ల మేర కూడా ఎత్తేసి 12 అడుగుల మేర కూడా ఎత్తి దిగువకి అయితే మాత్రం నీరు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా కూడా జారాల శ్రీశైల జలాశయం నుంచి కూడా 2,41,000 క్యూసెక్ల వరద నీరును కూడా కిందకి విడుదల చేస్తున్నారు. అంటే చూసుకోవచ్చు ఇది అంత మేర వరద పైనుంచి ఎగువ నుంచి వస్తుందని కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా కూడా 32 గేట్లు ఎత్తేసి కూడా శ్రీశైలం కూడా వరద నీరు కిందకు విడుదల చేయడంతో కూడా ఇటేపు నాగార్జున సాగర్ కానివచ్చు, అదేవిధంగా శ్రీశైలం నుంచి కూడా వరద పెద్ద ఎత్తున దిగు వస్తుంది. దీంతో కూడా ఇటేపు 2 రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్టు కూడా కొన్ని లక్షల క్యూసెక్ వరద నీరు రావడంతో కూడా పులిచింతల ప్రాజెక్ట్ నుంచి కూడా గేట్లు అన్ని మేర కూడా ఎత్తేసి నీరును కిందికి దిగువ విడుదల చేస్తారు. దీంతో కూడా ఇటేపు ఏదైతే తెలంగాణ ఉన్నటువంటి వరద నీరు మొత్తం కూడా ఇటేపు విజయవాడ ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ కి అయితే మాత్రం పెద్ద ఎత్తున తరలి వస్తుంది. దీంతో కూడా ఇప్పటికే విజయవాడ అధికారులు కూడా మొదటి ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇవి కూడా సామాన్యాన్ని మించే రావడంతో కూడా అధికారులు ఏదైతే నది ప్రవాహ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇటేపు పులిచింతల ప్రాజెక్టు వద్ద నుంచి కూడా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా ఉన్నటువంటి నది ప్రవాహ ప్రాంత ప్రజలు అందరినీ కూడా ఆ ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఏ సామర్థ్యం మేర వరద దిగుకు వస్తున్నది కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా కూడా ఈ వరద మాత్రం సుమారు ఈ రోజు లేదా రేపు వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా ఇటేపు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇవాళ రేపు కురిసే ఆ వరద పరిస్థితిని అంచనాలు వేసుకుంటూ కూడా ఈ నది ప్రవాహ వచ్చే వరదను కూడా అంచనాలు వేస్తారు. అంటే కొన్ని లక్షల క్యూసెక్ల వరద నీరును కూడా ఇటువైపు సముద్రానికి విడుదల చేస్తారు. అంటే ఇప్పటికి కూడా ఏదైతే ఒక ప్రాజెక్టులో సామర్థ్యాన్ని మించి నీరు అధికంగా రావడంతో పాటుగా మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేసి కూడా దీన్ని కూడా లేకుంటే 2వ ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇదే మాత్రం ఈ ప్రాజెక్టు అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అంటే మనం ఇంకా చూసుకున్నట్లయితే మాత్రం ఇవి వరద ప్రవాహం కూడా తీవ్రంగా ఉండటంతో కూడా ఇటేపు అధికారులు ఎప్పటికప్పుడు కూడా చూస్తున్నారు. అంటే ఈ నెల ఆగస్టు 19 ఉదయం నుండి కూడా 5.5 లక్షల క్యూసెక్ల వరద నీరు విడుదలవుతుందని చెప్పేసి అయితే కూడా అటేపు అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో దీటేపు పులిచింతల నుంచి కానివచ్చు, అదేవిధంగా నది కస్టర్ కు వస్తుందని చెప్పేసి కూడా ఇటు ఆ కృష్ణానది ఎగ్జిక్యూటివ్ అధికారులు కూడా ఆ ఇంజనీరింగ్ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కూడా ఈ రేపు సాయంత్రం వరకు కూడా ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద పెద్ద ఎత్తున వస్తుందని చెప్పేసి అయితే రేపు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ సంబంధించిన ఇరిగేషన్ శాఖ అధికారులు వెళ్తారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇటు ఖమ్మం, వరంగల్, అదేవిధంగా మహబాద్ నుంచి వస్తున్నటువంటి ఆ ఖమ్మం మునేర్ ప్రాజెక్ట్ నుంచి వస్తున్నటువంటి వరద కూడా ఇటు ప్రకాశం బ్యారేజ్ కి తోడవడంతో కూడా ప్రకాశం బ్యారేజ్ అయితే మాత్రం పూర్తిగా నిండిపోయిందని చెప్పుకో. దీంతో కూడా ప్రకాశం బ్యారేజ్ సామర్థ్యాన్ని మించి 5 లక్షల క్యూసెక్లు పైగా వరద నీరు రావడంతో కూడా అధికారులు ముందస్తు జాగ్రత్తగా ఏదైతే కృష్ణా నది ప్రవాహ ప్రాంతం లంక
గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలందరినీ కూడా అలర్ట్ చేసి ఆ ప్రాంతాలందరినీ కూడా ఖాళీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా ఇప్పటికే నదికి దిగువ భాగమైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇటేపు ఆ అధికారులు కూడా ఖాళీ చేసే ప్రయత్నం మీద చేస్తారు. దీంతో కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కూడా చేపల వేటకు కానివచ్చు, అదేవిధంగా నదిలో బోటు షికారులు కూడా వెళ్ళడానికి వీలేదని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసి చూస్తున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా ఈ మరొక 2 రోజులు అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో మరొక 2 రోజులు కూడా ఇలాగే వర్షాలు కురిస్తే కనుక నదికి ఇలాంటి ఇంట్లోనే మరొక 2 రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా ఇటేపు అధికారులు చెబుతున్న పరిస్థితి. దీంతో కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పూర్తిగా ప్రాజెక్టులన్నీ కూడా జలకళ సందర్శించడంతో పాటుగా పూర్తిగా ప్రమాదకర స్థాయిలో వరద రావడంతో కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ సూచనలు జారీ చేస్తూ కూడా ప్రజలు అప్రమత్తం అయితే చేస్తారని చెప్పుకోవచ్చు. దీంతో కూడా మరొక 2 రోజులు ఈ వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా ఈ ప్రాజెక్టు అధికారులు కూడా సమాచారం తెలుస్తారు. దీంతో కూడా ప్రజలు ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. ఏదైతే ఇబ్బందులు తలెత్తిన కూడా హెల్ప్ లైన్ నంబర్లు, టోల్ ఫ్రీ నంబర్లు ఏవైతే ఇచ్చారో వాళ్ళకి ఫోన్ చేసి సమాచారం చేరవేయాలని చెప్పేసి కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు శివ. మనం రైట్, ఓకే, థ్యాంక్ యూ.